బైకర్. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఒక పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దానికి మేజర్ రీజన్ ఈ మూవీ కాన్సెప్ట్ మోటో రేసింగ్ అండ్ శర్వానంద్ గారి ట్రాన్స్ఫర్మేషన్ అండ్ రాజశేఖర్ గారు కంబ్యాక్. మరి ఈ మూవీ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా అన్నది మనం ఈ రివ్యూలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బేసిక్గా ఈ మూవీకి బైకర్ అని పెట్టే బదులు ఫ్యామిలీ డ్రామా అని పెట్టుంటే సో ఇంకా బెటర్గా ఉండేది. ఎందుకంటే ఈ మూవీ ఒక స్పోర్ట్స్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా. ఇందులో స్పోర్ట్స్ యాక్షన్ కంటే ఫ్యామిలీ డ్రామా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అన్ఫార్చునేట్లీ అది అంత ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్గా ఉండదు. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే మనకి ఈ స్టోరీ 1990s అండ్ ఎర్లీ 2000స్లో జరుగుతుంటుంది. మన హీరో వికాస్ నారాయణ్ తనకు చాలా ఇష్టమైన రేసింగ్ వదిలేసి తన ఫ్యామిలీ అండ్ తన వైఫ్ అండ్ సన్తో చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఆ టైంలో అతనికి వాళ్ళ ఫాదర్ గురించి ఒక విషయం తెలుస్తుంది. అది తెలిసాక ఆ విషయం ఏంటి, దాని వెనకున్నది ఎవరో అది తెలిసాక హీరో ఏం చేశాడు, మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి ఛాంపియన్ అయ్యాడా లేదా అన్నదే రిమైనింగ్ స్టోరీ. బేసిక్గా మనకి ఇటువంటి స్టోరీస్ ఇంతకుముందు చూసాం. ఏంటంటే హీరో వన్స్ హీ వాస్ ఎ ఛాంపియన్ ఇన్ పర్టికులర్ స్పోర్ట్, ఆ తర్వాత కొన్ని రీజన్స్ వల్ల ఇది వదిలేస్తాడో, మళ్ళీ తర్వాత కొన్ని రీజన్స్ వల్ల ఆ స్పోర్ట్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి అందులో ఛాంపియన్ అవుతాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సుల్తాన్. అలాంటి మూవీస్లో ఏంటంటే బేసిక్గా స్పోర్ట్ మీద, అందులో ఏదైతే పర్టికులర్ స్పోర్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అట్ ది సేమ్ టైం డ్రామా మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అవి చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఎంగేజింగ్గా ఉండాలి. సుల్తాన్లో అదే ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మూవీలో స్పోర్ట్స్ని, ఆ పర్టికులర్ స్పోర్ట్ మోటార్ రేసింగ్ ఏదైతే ఉందో ఆ రేసింగ్, ఆ సెటప్ అదంతా చాలా బాగా చూపించారు. బట్ అన్ఫార్చునేట్లీ డ్రామా ఏదైతే ఉందో అది మనకి చాలా స్లో అండ్ బోరింగ్ అనిపిస్తుంది. బేసిక్‌గా ఈ మూవీలో హీరోకి చాలామంది చుట్టూ ఉన్నోళ్ళు హైప్ ఇస్తూ ఉంటారు. బట్ వాళ్ళిచ్చే హైప్‌కి, బిల్డప్‌కి అండ్ హీరోని చూపించే విధానానికి అస్సలు సింక్ అవ్వదు. ఈ మూవీ పాజిటివ్స్ విషయానికొస్తే బైక్ రేసింగ్స్ అండ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, బైక్ రేసింగ్ సీన్స్ అవి చాలా బాగా చూపించారు. మనకు ఆల్మోస్ట్ ఒరిజినల్ రేసింగ్ సీన్ చూస్తున్న ఫీల్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇంకో పాజిటివ్ వచ్చి శర్వానంద్. ఆయన ఈ మూవీకి పెట్టిన ఎఫర్ట్ మన స్క్రీన్ మీద చాలా విజిబుల్‌గా కనిపిస్తుంది. అంటే క్లోజ్ టు 20 కేజీస్ ఎంతో లాస్ అయ్యారంట వెయిట్. అది మనకు క్లియర్‌గా విజిబుల్‌గా చూపిస్తుంది. అండ్ ఆ పర్టికులర్ బైక్ రైడర్‌కి ఏదైతే ఫిజిక్ ఉందో అది అచీవ్ చేశారో అది మనకు చాలా నీట్‌గా అండ్ క్లియర్‌గా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీనికి వన్ ఆఫ్ ది మేజర్ పాజిటివ్ శర్వానంద్ గారు అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి రాజశేఖర్ గారు బేసిక్గా ఆయనకు ఇచ్చిన క్యారెక్టర్కి మనం అంత కనెక్ట్ అవ్వం, కానీ ఆయన ఇచ్చిన క్యారెక్టర్లో అయితే చాలా బాగా చేశారు. ఆయన కూడా ఈ మూవీకి ఒక మేజర్ పాజిటివ్గా చెప్పొచ్చు. నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ మూవీకి స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ చాలా స్లో అండ్ బోరింగ్ అనిపిస్తుంది. అండ్ మనం స్క్రీన్ మీద చూస్తున్న ఎమోషన్ ఏదైతే ఉందో అది మన దాకా రీచ్ అవ్వదని మనం అది ఫీల్ అవ్వం. ఒక్క రేసింగ్ ట్రాక్స్ సీన్స్ తప్ప మిగిలిందంతా మనకి చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్‌కి అండ్ ఆ రేసింగ్ ట్రాక్ సీక్వెన్సెస్‌కి అయితే ఇది ఒక యావరేజ్ వాచ్ ఇవ్వచ్చు, కానీ ఓవరాల్‌గా స్టోరీ పరంగా అంతా ఇంక్లూడ్ చేసి చూసినట్లయితే ఇట్స్ బిలో యావరేజ్ వాచ్ ఫర్ మీ. మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ 2.4/5. ఇలాంటి ఎర్లీ అండ్ హానెస్ట్ రివ్యూస్ కోసం మన మూవీ క్రాకర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మూవీ క్రాకర్స్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.